హలో నమస్తే అండి. వాహనాలకి డెత్ సర్టిఫికేట్ ఆశ్చర్యపోతున్నారా? మనుషులకే కదా డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. మరి వాహనాలకు కూడా డెత్ సర్టిఫికేట్ ఉంటుందా అని అనుకుంటున్నారా? అవునండి, వాహనాలకి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. అది ఎలా అంటే, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. దాని ప్రకారం ఏంటంటే 15 సంవత్సరాలు నిండిన వాహనాలు రోడ్డు మీద తిరగకుండా నిరోధించడానికి వాటిని స్క్రాప్ కింద జమ చేయాలని ఆదేశం జారీ చేసింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని రిజిస్టర్డ్ స్క్రాప్ యూనిట్స్ని ఏర్పాటు చేయబోతోంది. దాంట్లో మన 15 సంవత్సరాలు నిండిన ప్రభుత్వ లేదా వ్యక్తిగత వాహనాలని సబ్మిట్ చేసినట్లయితే, అంటే దానిలో మనం అమ్మినట్లయితే అవి స్క్రాప్ వాల్యూ కింద కొంత అమౌంట్ మనకి ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాయి. అదే ఇష్యూ ఆఫ్ స్క్రాప్ సర్టిఫికేట్ ఆఫ్ స్క్రాప్. దీన్ని మనం డెత్ సర్టిఫికేట్గా భావించవచ్చు. అంటే ఆ సర్టిఫికేట్ రావడంతో ఆ వెహికల్ చట్టపరంగా చనిపోయినట్టే. తర్వాత ఆ సర్టిఫికేట్ని మనం కొత్త వాహనాలు కొనుక్కునేటప్పుడు కన్సర్న్డ్ వాహనాల కంపెనీలకి సబ్మిట్ చేసినట్లయితే మనకి కొంత డిస్కౌంట్ కూడా కొత్త వాహనాల పర్చేజ్ మీద మనకి లభిస్తుంది. సో ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, కానీ ఇది త్వరలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది. చూద్దాం అది ఎంతవరకు సాధ్యం అవుతుందో. థ్యాంక్ యూ.